పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో నిత్య జీవితంలో ఆహారపు అలవాట్లు అనే అంశానికి సంబంధించి పార్ట్ 2లో ఎన్నో రకాల కొత్త వైవిధ్యభరితమైన అంశాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పతంజలి యోగ నిపుణులు, మీ అందరికీ బాగా సుపరిచితులైన వస్పరి శివుడు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకి ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు డయల్ చేయవలసిన నెంబర్ 0406600333. ఇలాంటి మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే సార్, మనము ఇంతకుముందు ఈ కార్యక్రమంలో కూడా అసలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలని బేసిక్ ప్రైమరీ అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో సీజనల్గా అసలు ఎటువంటి ఫుడ్ ఏ టైంలో తీసుకోవాలంటారు, ఎంత పరిమాణంలో తీసుకోవాలంటారు? తప్పకుండా మేడం. బిఎంసి ఛానల్ ప్రేక్షకులకి అలాగే మీకు కూడా శుభాభివందనాలు. మనం గత 3 ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. ఇది 4th ఎపిసోడ్, ఫుడ్ మేనేజ్మెంట్, ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్గా చెప్పుకోవచ్చు మనం కన్క్లూషన్. లాస్ట్ ఎపిసోడ్లో, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మార్నింగ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచ్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, డిన్నర్లో రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలని విత్ నేమ్స్తో సహా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇక ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్తూ సీజనల్గా ఎలాంటి ఆహారం తీసుకోవాలి. మనకు సంవత్సరంలో 3 రకాల సీజన్స్ ఉంటాయి. సంవత్సరం పొడవునా ఒకే రకమైనటువంటి ఆహారం తీసుకోవడం కుదరదు. అలా తీసుకుంటే అనారోగ్యానికి దారితీస్తుంది. సీజనల్గా మనం ఆహార అలవాట్లు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం ప్రకృతికి అనుగుణంగా జీవించినట్టు. అలా కాకుండా సీజన్కి విరుద్ధంగా, వాతావరణానికి విరుద్ధంగా మన ఆహారపు అలవాట్లు ఉంటే మనం ప్రకృతికి, నేచర్కి వ్యతిరేకంగా జీవించినట్టు. నేచర్కి వ్యతిరేకంగా వెళ్తే దాని నుంచి వచ్చే పరిణామాలను కూడా, అంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మన యొక్క భారతీయ సైంటిస్టులు, అంటే ఋషులు, మునులు, మహర్షులు దీనిపైన రీసెర్చ్ చేసి అద్భుతమైనటువంటి ఆహారపు అలవాట్లని మనకు అందించారు. అందులో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంటున్నటువంటిది వర్షాకాలం, రెయిన్ సీజన్. నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్, తర్వాత వచ్చేది సమ్మర్ సీజన్. ఈ రెయిన్ సీజన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయం అతి ముఖ్యమైనటువంటిది. రెయిన్ సీజన్లో ఏమవుతుంది, సడన్గా వర్షాలు పడడం వల్ల భూమిలో ఉన్నటువంటి, అలాగే నేచర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే వైరస్లు కూడా బాగా విజృంభిస్తాయి. ఇప్పుడు బ్యాక్టీరియా అండ్ వైరస్ విజృంభించి బాగా స్ప్రెడ్ అయ్యి వాతావరణంలో స్ప్రెడ్ అవుతుంది. అది మనకి మానవులకి అనేక రకాల అనారోగ్యాల్ని కలిగిస్తుంది. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి, మనకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారాన్ని మనం ఈ సీజన్లో తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్లో, రెయిన్ సీజన్లో వాటర్ కాంటెంట్, నీటి శాతం తక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎలాగంటే ఎగ్జాంపుల్, మనకి ఇంకొక నెల తర్వాత శ్రావణ మాసం వస్తే అప్పుడు డాక్టర్స్ హెచ్చరిక చేస్తుంటారు, ఆకుకూరలు తినకూడదు, అలాగే నాన్ వెజ్ లాంటి పదార్థాలు మానివేయాలి, బ్యాక్టీరియా యొక్క ఎఫెక్ట్ బాగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఆకుకూరల్లో ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వాతావరణంలో కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని మన శరీరం స్కిన్ పైన ఉన్నటువంటి స్వేదరంధ్రాలు ఉంటాయిగా, వాటి ద్వారా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, సమ్మర్లో మనకు బాగా దాహం వేస్తుంది, బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ స్వేదరంధ్రాల నుంచి బయటికి పోతుంది. అదే వర్షాకాలంలో మనం వాటర్ తాగకుండా కూడా దాహం వేయదు. ఎండాకాలంలో మనం ఎన్ని నీళ్లు తాగినా దాహం వేస్తూనే ఉంటుంది, మనకి గంట లోపల దాహం వేస్తుంది. ఇక్కడ మనం 2-3 గంటలు, 4-5 గంటలు నీళ్ళు తాగకుండా దాహం వేయదు. ఎందుకంటే వాతావరణంలో, గాలిలో ఉన్నటువంటి నీటి శాతాన్ని మన స్కిన్, చర్మ రంధ్రాల ద్వారా స్వీకరిస్తుంది, గ్రహిస్తుంది. కాబట్టి నీటి శాతం తక్కువ, ముఖ్యంగా ఆకుకూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందులో ఉండేంత వాటరే. అందుకనేమో చాతుర్మాసాలు అని చెప్పి అప్పుడు ఆ కాలంలో ఋషులు, మునులు కూడా ఫస్ట్ నెల మొత్తం ఆకుకూరలు తినద్దు, సెకండ్ నెల పెరుగు, థర్డ్ నెల పాలు, తర్వాత పప్పు దినుసులు తినద్దు. 100% కరెక్ట్ గా చెప్పారు. ఇదే ఇలాంటి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాసంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలో
ఆకుకూరలు తినకూడదు. నెక్స్ట్ వచ్చే మాసంలో పెరుగు తినకూడదు. ఆ తర్వాత పాలు, ఆ తర్వాత పప్పు దినుసులు. పాలు ఎందుకు తినకూడదు ఆ సీజన్లో అంటే ఉష్ణం ఇప్పుడు చెప్పినటువంటి వర్షాల వల్ల కొత్తగా మొలిసేటటువంటి గడ్డి గ్రాసం ఉంటుందిగా, పశువుల యొక్క మేత, పచ్చిగడ్డి, దానిపైన కూడా బ్యాక్టీరియా ఫుల్గా ఫామ్ అయి ఉంటుంది. అలాంటి బ్యాక్టీరియాతో కూడినటువంటి గడ్డి గ్రాసాన్ని తినడం వల్ల పశువులు కానీ మేకలు కానీ మిగతా జంతువులన్నీ కూడా తినడం వల్ల వాటి ద్వారా బ్యాక్టీరియా ఈ పశువుల లోనికి వెళ్ళి అది వారి ద్వారా వచ్చేటటువంటి పాలు, మిల్క్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యాక్టీరియా ఉంటుంది. అందుకని ఈ సీజన్లో కొన్ని సీజన్లో పాలు పెరుగు మనం అవాయిడ్ చేస్తాం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. అది ఈ సీజన్లో మనకు స్పెషల్గా ఆ పాలని అలా మనం పాలని అవాయిడ్ చేసినటువంటి ఆ పాలని ఏం చేయాలి, భగవంతునికి అభిషేకం చేస్తాం. సరిగ్గా ఈ సీజన్లో అభిషేకాలకు సంబంధించినటువంటి పండుగలు వస్తాయి. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తించాలి. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం 1 ఇయర్కి సంబంధించినటువంటి మన ఆహారపు అలవాట్లు షెడ్యూల్ మనకు డీటెయిల్గా సైంటిఫిక్గా తెలవాలంటే మనకున్నటువంటి ఆయా సీజన్లో వచ్చేటటువంటి పండుగలు ఉంటాయి కదా, ఫెస్టివల్స్, వాటిని స్టడీ చేస్తే, వాటి వెనుక ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ సీజన్లో వర్షాకాలంలో ఎక్కువగా అభిషేకాలు జరుగుతుంటాయి. శివుడికి అభిషేకం, దేవీ దేవతలకు పాలనతో అభిషేకం చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఆ బ్యాక్టీరియాతో కూడినటువంటి ఆ పాలని మనం ఈ సీజన్లో తీసుకోకూడదు కాబట్టి ఆ పాలని దేవుడిపైన అభిషేకం చేయాలి. ఇక దేవుడిపైన అభిషేకం చేయడం విషయంలో ఇంకొక సైన్స్ కూడా దాగి ఉంది. అందులోకి మనం వెళ్ళకుండా మనం ఇంతవరకే మనం మాట్లాడుకుందాం. అందులోకి దేవుడి వెనుక ఉన్నటువంటి సైన్స్ విషయానికి వెళ్తే మళ్ళీ ఆధ్యాత్మికవేత్తల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం అక్కడ కాకుండా ఆరోగ్యం విషయం వరకు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు రైనీ సీజన్ వచ్చిన తర్వాత ఎక్కువగా కూడా హాట్గా అంటే కాస్త వేడివేడిగా ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోమంటారు కదండి, వాటి గురించి. వాటర్ అయితేనేమో బాగా మరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా గోరువెచ్చగా చేస్తే అందులో ఉన్నటువంటి ఈ కోలై లాంటి మొండి బ్యాక్టీరియా చనిపోదు. బాగా మరిగిస్తేనే అందులో మొండి బ్యాక్టీరియా ఉంటుంది, అది అప్పుడు అది కిల్ అవుతుంది, జీరో బ్యాక్టీరియా అవుతుంది. అప్పుడే ఆ వాటర్ని మనం చల్లగా చేసుకొని అంటే గోరువెచ్చగా టెంపరేచర్ తెచ్చుకొని తాగాల్సి ఉంటుంది. భోజనం కూడా అంతే. ఆహారం కూడా మనం ఉదయం తిన్నా, మధ్యాహ్నం తిన్నా, రాత్రి తిన్నా వేడివేడిగా ఉన్నటువంటి ఆహారమే తినాలి. ముఖ్యంగా ఇక్కడ వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నటువంటి ఆహారం గురించి ఒకటి చెప్పుకున్నాం. ఆకుకూరలు, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పాలు, ఒక సీజన్లో వచ్చేటటువంటి పాలు తీసుకోకూడదు, పెరుగు. రెండోది, వర్షాకాలంలో ఈ బ్యాక్టీరియా వైరస్లని, ముఖ్యంగా బ్యాక్టీరియా వైరస్లు బ్యాక్టీరియాను ఇంటెస్టైన్లో వెళ్ళి ఇంటెస్టైన్ డ్యామేజ్ చేస్తాయి, అనేక రకాల రోగాలు కలిగి. వైరస్లు ఏమో ముఖ్యంగా వైరస్లు అండ్ బ్యాక్టీరియా రెండు కూడా రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్ పైన ప్రభావం చూపిస్తాయి. ఈ సీజన్లో ఎక్కువగా లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావడము, లంగ్స్లో నీరు చేరడము, న్యూమోనియా లాంటి శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి వెంటనే అక్కడ బయట వర్షం పడితే మనకి ఏమవుతుంది, ముక్కు క్లోజ్ అయిపోతుంది, దగ్గు వచ్చేస్తుంది, జలుబు అయిపోతుంది. ఇవన్నిటి ఎదుర్కొనే సామర్థ్యాన్ని మనకు అందించేటటువంటి ఆహారం ఎలాంటి ఆహారం, మిర్చి మసాలాలతో కూడినటువంటి ఘాటైనటువంటి పదార్థాలు ఈ సీజన్లో తీసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి, తర్వాత ఇంకేం చెప్తారు, లవంగాలు, అవి కాలిమిర్చి, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇలాంటి బాగా ఘాటైనటువంటి మన మసాలాలు అంటాం చూడండి, అవన్నీ కూడా వేడి చేస్తాయి ఘాటైనటువంటి పదార్థాలు. ఈ ఘాటైన మిర్చి మసాలాతో ఘాటైనటువంటి పదార్థాలు ఎక్కువగా మన ఆహారంలో ఇవి ఉపయోగించాలి ఈ సీజన్లో. అయితే దానివల్ల తామసిక గుణం పెరగదండి. ఇక్కడ తామసిక గుణాన్ని పెంచేటటువంటిది మనం ఇదే టాపిక్లో మన ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సత్వగుణానికి సంబంధించిన ఆహారం ఎలా ఉండాలి, రజోగుణాన్ని కలిగించే ఆహారం ఎలా ఉంటుంది, తమో గుణాన్ని కలిగించే తామసిక గుణ ఆహారం గురించి మనం ఫస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. ఎవరైనా విని లేకుంటే వాళ్ళు మళ్ళీ ఆ ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళండి, తామసిక సంబంధించినటువంటి ఆహారం అందులో తెలుస్తుంది. ఇక్కడ మిర్చి మసాలాతో కూడినటువంటి ఘాటైనటువంటి పదార్థాలు మన లోపల ఈ బ్యాక్టీరియల్ వైరస్ ఇన్ఫెక్షన్ని తట్టుకునే సామర్థ్యాన్ని మనకిస్తాయి. ఎగ్జాంపుల్, మీరు సాయంత్రం వర్షం పడితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోతుంది. ఉదయం వర్షం పడితే వాతావరణం చల్లబడదు.
అదే వర్షం సాయంత్రం పడితే ఒక్కసారిగా మొత్తం చల్లబడిపోతుంది. ఆ ప్రభావం ఏమవుతుంది, మన దేహం పైన పడుతుంది. ఒకసారి ఎక్కువగా వాతావరణంలో చల్లబడితే ఆ చల్లదనం మన మీద ఎఫెక్ట్ అవుతే మనలో వాతం పెరుగుతుంది. ఇక రాత్రంతా కూడా ఆ చల్లదనం అలాగే ఉంటుంది. దాంతో మన వాతం పెరుగుతుంది చల్లదనం పెరగడం వల్ల. మనం ఇదే ఫుడ్ మేనేజ్మెంట్కి ముందు మనం వాతం గురించి డిస్కస్ చేసాం. ఒక 7-8 ఎపిసోడ్స్లో వాతం గురించి డిస్కస్ చేసాం. ఎవరైతే వినలేదో వెనక్కి వెళ్ళి ఆ వాతానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఒకసారి వినండి. ఆ వాతావరణానికి సంబంధించిన సమస్యలు ఏంటో తెలుస్తాయి. చల్లదనం పెరిగితే వాతం పెరుగుతుంది. వాతానికి సంబంధించిన 70% వ్యాధులన్నీ వాత సంబంధ వ్యాధులు. పొద్దున్నే లేస్తే బాడీ పెయిన్స్, బాడీ స్టిఫ్నెస్, హార్ట్ అటాక్, పెరాలసిస్, ఇవన్నీ కూడా జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. అందుకని సాయంత్రం సడన్గా వర్షం పడితే మీరు ఏం చేస్తారు? అందరూ తెలుసు, సింపుల్, వేడివేడిగా ఏమైనా టీనో ఏదైనా స్నాక్స్, మిర్చి పకోడీలు వేస్తారా? వర్షం పడితే ప్రతి ఒక్కరు, ఈ చదువుకున్నటువంటి నాలెడ్జే కాదు, చదువు రానటువంటి వాళ్ళు కూడా, అతి పేదవాళ్ళ నుంచి సంపన్నుల వరకు కూడా సాయంత్రం బయట వర్షం పడితే ఇక్కడ బాండీ స్టార్ట్ చేస్తారు కదా, మిర్చి పకోడీలు వేయిస్తారు. నూనెలో వేయించినటువంటి మిర్చి పకోడీలు బాగా తింటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే, సాయంత్రం బయటికి వెళ్తే వర్షం పడుతూ ఉంటే ఎక్కడ ఎక్కువ మంది రష్ జామ్ అవుతుంది, ఈ మిర్చి పకోడీ బండి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బాగా జనం అంతా గుమిగూడి ఉంటారు, ఎక్కువగా తీసుకుంటారు. అంటే ఇది మనకు వెనకటి నుంచి కూడా, పూర్వకాలం నుంచి కూడా, వందల వేల సంవత్సరాల నుంచి కూడా మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు మన పూర్వీకులు మనకు అందించారు. అది సైంటిఫిక్, అది తీసుకోవాలి ఆ టైంలో. కానీ దురదృష్టం ఏమంటే కొద్దిమంది బయట వర్షం పడుతూ ఉంటే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటారు. ఇది రాంగ్, అలా తీసుకోకూడదు. బయట వర్షం పడుతూ ఉంటే చల్లదనం పెరిగినప్పుడు ఆ చల్లదనం వల్ల వచ్చే వాతాన్ని తట్టుకోవడానికి మిర్చి పకోడీలు, అందులో పచ్చిమిర్చి ముఖ్యం. పచ్చిమిర్చి ఇలా 1-2 లోనికి వెళ్తే మనకి బయట ఎంత వర్షం పడుతున్నా మనకి చెమట వచ్చేస్తుంది, స్వెట్ వస్తుంది. అబ్జర్వ్ చేశారా? పచ్చిమిర్చి లోపల అగ్నిని ప్రదీప్తం చేస్తుంది. బాగా చలి పెడుతుంది అనుకోండి, ఇలా పచ్చిమిర్చితో కూడినటువంటి 2-3 మిర్చి పకోడీలు, బజ్జీలు తినండి, ఆ చలంతా పోతుంది, చెమట వస్తుంది. కొంచెం స్పైసీ ఎక్కువ తినాలి అని చెప్తూ ఉంటాను. అయితే అవి అన్ని వయసుల వారికి అందరికీ సరిపోవు కదండి. ఆరోగ్యరీత్యా కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు కదా, అప్పుడు ఎలా అంటారు? ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఆహార నియమాలు పేషెంట్స్ కాదు, అంటే ఆల్రెడీ తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారి యొక్క ఆహారం నియమాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఆహార నియమాలు జనరల్గా ఉన్నటువంటి జనరల్ ఫుడ్ హ్యాబిట్స్. చిన్నపిల్లలకైనా అంత స్పైసీ పెట్టలేదు కదా, పర్వాలేదు. చిన్నపిల్లలు మిర్చి బజ్జీలు తినరానంటే బాగా తింటారు, మనకంటే 2 ఎక్కువ తింటారు. ఇక్కడ వర్షాకాలంలో సడన్గా వాతావరణం చల్లబడినట్లు మిర్చి పకోడీతో కూడినటువంటి మిర్చి బజ్జీలు నూనెలో వేయించుకొని తినాలి. ఇక్కడ మిర్చి ఏమో సహజంగానే వేడిని పుట్టిస్తుంది, దాన్ని నూనెలో వేయించడం వల్ల అది ఇంకా వాతాన్ని నిరోధించే గుణం ఇంకా పెరుగుతుంది. దానికి నూనె కూడా వేడి చేస్తుంది. అలా వేడి చేసిన నూనెలో వేయించడం వల్ల కొద్దిగా నూనె కూడా మన లోనికి వెళ్తుంది. వాతాన్ని నిరోధించడంలో అత్యద్భుతమైన పదార్థం నూనె. అందుకని నూనెని డైరెక్ట్గా మనం తినలేం కదా. ఈ మిర్చి పకోడీలతో కలిపి ఈ వర్షాకాలం సాయంత్రంలో వర్షం పడినప్పుడు ఇలా తీసుకోవడం మంచి పద్ధతి. ఇక్కడ మిర్చి పకోడీలు అని చెప్పాము, ఇక్కడ ఉల్లిపాయ పకోడీ కాదు, పచ్చిమిర్చితో కూడినటువంటి పకోడీలు, బజ్జీలు. ఇక్కడ ఉల్లిపాయను వాడకూడదు. సాయంత్రం ఉల్లిపాయను వాడితే వాతం పెరుగుతుంది, అది చల్లదాన్ని కలిగిస్తుంది ఉల్లిపాయ. చాలామంది ఉల్లిపాయని తోడు పెట్టుకొని తింటారు, అలా కూడా తినకూడదు. దాంతోపాటు మిర్చి బజ్జీలతో పాటుగా ఉల్లిపాయ కూడా తింటారు, అలా తినకూడదు. అది చల్లదనాన్ని పెంచి అది వాతాన్ని పెంచుతుంది అండ్ గ్యాస్ అవుతుంది. అదే ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ తినాలంటే ఉదయం పూట తీసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయ తినాలంటే మార్నింగ్ తినొచ్చు. పచ్చి ఉల్లిపాయ నేరుగా ఈవినింగ్ వాతావరణం చల్లబడినప్పుడు, వర్షం పడినప్పుడు తినకూడదు. రెండవది, నెక్స్ట్ మనం వింటర్ సీజన్కి వచ్చేసి ఇలా ఘాటైనటువంటి పదార్థాలు వర్షాకాలంలో తీసుకోవాలి. దానివల్ల వైరస్ల నుంచి, బ్యాక్టీరియా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే, వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉండడం వల్ల, చల్లదనం వల్ల వాతం యొక్క లక్షణం, రెండవ లక్షణం అందులో అటాక్ అవుతుంది. ఇది డ్రైనెస్. చలికాలం ఎక్కువగా మన స్కిన్ డ్రైగా అవుతుంది, పెదవులు పగలడము, తలలో డాండ్రఫ్ రావడము, లోపల బ్లడ్ ప్రెషర్ పెరగడము, మజిల్ అన్ని కూడా, జాయింట్స్ అన్ని కూడా బిగుసుకుపోవడము,
ఎక్స్టర్నల్ డ్రైనెస్తో పాటు ఇంటర్నల్ డ్రైనెస్ కూడా పెరుగుతుంది. బయట స్కిన్ డ్రైగా అవుతుంది, కొంతమందికి లోపల కూడా ఇంటెస్టైన్ కూడా డ్రై అవుతుంది, బ్లడ్ వెజల్స్ కూడా డ్రై అవుతాయి. దీంతో మనకి మలబద్ధకానికి దారితీస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది. ఎక్స్టర్నల్ డ్రైనెస్ వల్ల స్కిన్ అంతా కూడా మంట పుడుతుంది, అలాగే మన జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అవుతాయి. స్టిఫ్నెస్ అండ్ డ్రైనెస్ రెండు పెరుగుతాయి శీతాకాలంలో. అంటే వాతం బాగా పెరిగేటటువంటి, వాతం బలమైనటువంటి ప్రభావం చూపించేటువంటి సీజన్ వింటర్ సీజన్. ఇప్పుడు వర్షాకాలం కంటే కూడా వింటర్ సీజన్ బలమైనటువంటి వాత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకనే శీతాకాలంలో మనకి జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, పెరాలసిస్, హార్ట్ అటాక్, బ్రెయిన్ హ్యూమరేజ్, బ్లడ్ ప్రెషర్, కాన్స్టిపేషన్, బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటివన్నీ కూడా వింటర్ సీజన్లో వస్తాయి శీతాకాలంలో. అందుకని ఆ సీజన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే స్నిగ్ధతను కలిగించేటటువంటి, డ్రైనెస్ నుంచి రక్షించి స్నిగ్ధత, సాఫ్ట్నెస్ కలిగించేటటువంటి నూనె, నెయ్యి ప్రధానమైనటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. అందుకనే సంక్రాంతి సీజన్లో వచ్చే మన పండుగల్ని స్టడీ చేస్తే చలికాలంలో వచ్చేటటువంటి ప్రధానమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి సీజన్లో మనం అనేక రకాల, వందల రకాల పిండి వంటలు తయారు చేస్తారు. నూనెలో వేయించినటువంటి స్వీట్స్ కూడా నూనె నెయ్యి బాగా యూజ్ చేస్తారు. రకరకాల పిండి వంటలన్నీ కూడా నూనెలో వేయిస్తారు. దాని ద్వారా నూనె అండ్ నెయ్యి రెండు కూడా మన శరీరంలోకి బాగా వెళ్ళాలి, బాగా తీసుకోవాలి. అంటే నూనె నెయ్యితో కూడినటువంటి మధురమైనటువంటి స్వీట్స్, పిండి వంటలు, ఫలాలు ఇలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చేటటువంటి డ్రైనెస్ నుంచి, స్టిఫ్నెస్ నుంచి మనల్ని మనం రక్షించుకొని ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, చలికాలంలోనే ఎక్కువ ఇప్పుడు తెల్లవారుజామున హార్ట్ అటాక్స్ అన్నీ కూడా అప్పుడే వస్తాయి, పెరాలసిస్ కేసెస్ అన్నీ కూడా అప్పుడే వస్తాయి. అది ఈ ప్రస్తుతం ఉన్న మానవులు ఏది తట్టుకోలేరు. అతి చలి తట్టుకోలేరు, అతి వేడి తట్టుకోలేరు, అతి చల్లదనం కూడా తట్టుకోలేరు అనమాట. అది తట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే రోగ నిరోధక శక్తి సన్నగిల్లడమా. అది ఒకటి. రోగ నిరోధక శక్తి ఎలా వస్తుంది? మన ఆహారపు అలవాట్ల పైన. ఇప్పటిదాకా మనం వర్షాకాలంలో బాగా వేడిని, చలిని తట్టుకోలేరు అని అలా తట్టుకునే శక్తినిచ్చే ఆహారాన్ని మనం తీసుకోవాలి. మన ఆహారం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మనం వెస్టర్న్ కంట్రీస్ నుంచి, మన వాతావరణానికి వ్యతిరేక వాతావరణంలోని దేశాల నుంచి వారి ఆహారపు అలవాట్లను దిగుమతి చేసుకున్నాం. వర్షాకాలంలో ఎలాంటి, ఇప్పుడు చెప్పినట్టుగా వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ తినకూడదు, ఇలా వేడి చేసేవి తినాలి. కానీ వర్షం పడుతుంటేనే ఐస్ క్రీమ్ తింటున్నారు, ఇంకెక్కడ తట్టుకుంటారు? శీతాకాలంలో నూనె నెయ్యి బాగా తినాలి, నూనె నెయ్యిని మానేశారు, వాతం పెరుగుతుంది, పెరాలసిస్, హార్ట్ అటాక్ వస్తాయి. అంటే సీజన్కి అనుగుణంగా సైంటిఫిక్గా మన భోజనం ఉంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు చలినైనా తట్టుకుంటారు, వర్షాన్నైనా తట్టుకుంటారు, సమ్మర్నైనా తట్టుకుంటారు. అది తట్టుకునే సామర్థ్యం దేని ద్వారా మనం తినే ఆహారపు అలవాట్లు సైంటిఫిక్గా ఉన్నప్పుడు అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆహారపు అలవాటు, సైంటిఫిక్ ఆహారపు అలవాట్లు ఏంటి అనేది మనం ఈ దీంట్లో చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకు ముందు కూడా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చెప్పారు కదా. ఇప్పుడు ఈ వింటర్కి కూడా సేమ్ అదే మెనూ ఫాలో అవ్వచ్చు? అదే మెనూ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ అడిషనల్గా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏంటంటే అందులో జనరల్గా రాగులు, ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసెస్, అన్నము, రొట్టె ఇవన్నీ జనరల్గా, చపాతి, పుల్కా అవి జనరల్గా ఉండే ప్రధాన ఆహారాలు. ఆ ప్రధాన ఆహార పదార్థాల్లో యాడ్ చేసేటటువంటి ఇవి మిర్చి మసాలాలు రెయిన్ సీజన్లో బాగా యాడ్ చేయాలి. వింటర్ సీజన్లో నూనె, నెయ్యి బాగా యాడ్ చేయాలి. ఇది స్నిగ్ధతను పెంచేటటువంటిది, డ్రైనెస్ని తగ్గించి స్నిగ్ధ, సాఫ్ట్నెస్ పెంచేటటువంటిది ఆహారం. ఇక సమ్మర్ సీజన్లోకి వస్తే వాతావరణం వేడిగా ఉంటుంది బాగా. ఆ వేడి ప్రభావం కూడా మన శరీరాన్ని తట్టుకోదు. అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చలవ చేసే ఆహారం అంతా కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇంతకుముందు రెయిన్ సీజన్లో మిర్చి పకోడీలు తీసుకోవాలని చెప్పాం. ఆ మిర్చి పకోడీలు ఎండాకాలం సమ్మర్లో తీసుకోకూడదు. ఇప్పుడు ఏం చేస్తారు, సమ్మర్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్నీ అవుతాయి, మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉంటుంది, అప్పుడు మిర్చి పకోడీలు బాగా 2-3 తింటారు. అలా తినకూడదు. అవి తినాల్సింది వర్షాకాలంలో సాయంత్రం వర్షం పడితే. ఈ సమ్మర్లో సరిగా వర్షాకాలం ఆహారపు అలవాట్లకి, సమ్మర్లో ఉన్నటువంటి ఆహార అలవాట్లకి క్వైట్ ఆపోజిట్, విరుద్ధంగా ఉంటాయి. సమ్మర్లో, ఎండాకాలంలో చల్వ చేసే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి, మనం మామూలుగా ఎండ కొడితేనే మన బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా ఆవిరైపోతుంటుంది. అందుకని ఆ వాటర్ని ఫుల్ఫిల్ చేయాలంటే నీటి శాతం ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసెస్, అలాగే మజ్జిగ,
పళ్ళ రసాలు ఇలాంటివన్నీ కూడా ఎండాకాలం, కొబ్బరి బోండం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలి ఎండాకాలంలో. ఓకే. సో ఇప్పుడు ఈ వింటర్ సీజన్కి వచ్చేసరికి ఇంకా ముఖ్యంగా ముసలి వాళ్ళకి సంబంధించేటువంటి డైట్ తీసుకోవాలంటారు. ముసలి వాళ్ళు జావాలు అవి ఇవి తాగొచ్చు అంటారా? టైం తాగొచ్చు, జావ తాగొచ్చు. జావ, రాగి జావ అయితే ఉదయం తాగొచ్చు, సజ్జల జావ అయితే రాత్రి తాగొచ్చు. ఇక్కడ ఇంతకుముందు వర్షాకాలంలో ఇంకొక విషయం కూడా చెప్పు, చాలా మందికి శనగపిండి అలర్జీ ఉంటుంది. శనగపిండి చాలా మందికి పడదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే శనగపిండి బదులుగా సజ్జలు తెలుసుగా, సజ్జల పిండిని వాడవచ్చు మిర్చి పకోడీల్లో. అలాగా. ఇక మీరు వింటర్ సీజన్లో వృద్ధుల్లోనే వాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా జనరల్ పీపుల్ యుక్త వయసులో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకంటే కూడా ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వృద్ధుల లోపల, ముసలి వాళ్ళ లోపల ఈ వాత ప్రభావం ఇంకా 2-3 ఉంటుంది. అలాంటి వాళ్ళకి అప్పుడు ఎలాగంటే వాళ్ళ దుస్తులన్నీ కూడా వేడిని, వెచ్చదనాన్ని కలిగించేటువంటి దుస్తులు, వాళ్ళ రూమ్ టెంపరేచర్ కూడా గోరువెచ్చగా ఉండేటటువంటి మెయింటైన్ చేయాలి. అలాగే చెవులో దూది పెట్టుకోవాలి. తినేటువంటి ఆహార పదార్థాల్లో నూనె, నెయ్యి శాతం అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రెండు వైపుల నుంచి స్నిగ్ధతని, సాఫ్ట్నెస్ని పెంచి బిగుసుకుపోయే గుణాన్ని, వాళ్ళ లోపల బిగుసుకుపోయే గుణం ఎక్కువ ఉంటుంది వృద్ధుల లోపల, దాన్ని తగ్గించాలంటే ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనము వింటర్ సీజన్కి సంబంధించి ఎటువంటి పానీయాలు తీసుకోవాలంటారు? వింటర్ సీజన్లో ముఖ్యంగా వచ్చేసి పానీయాల విషయానికి వస్తే ఇది మధ్యాహ్నం అయితే మజ్జిగ, రాత్రి అయితే మిల్క్ తీసుకోవచ్చు. ఉదయం అయితే వెజిటబుల్ జ్యూసెస్, పళ్ళ రసాలు, వెజిటబుల్ జ్యూసెస్ అని మార్నింగ్. మధ్యాహ్నం అయితే మజ్జిగ. సూప్స్ ఏవైతే ఉంటావో సూప్స్ కానీ మిల్క్ కానీ ఇవన్నీ వేడి చేసే గుణం ఉంటాయి కాబట్టి రాత్రిపూట తీసుకోవాలి. ఓకే. సో ఇలా మనం కాలానికి అనుగుణంగా మార్పులు చాలా చక్కగా తెలియజేశారు. సో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఇంకా ఆహారంలో, ఇక్కడ ఆహార పదార్థాల్లో ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే పాలు, పెరుగు రెండు కలిపి తీసుకుంటారు కొంతమంది. అలా తీసుకోకూడదు. పాల యొక్క స్వభావం వేరు, పెరుగు యొక్క స్వభావం వేరు. రెండు కలిపి తీసుకోకూడదు. రెండవది, పాలతో కలిపి పులుపు కానీ, ఉప్పు కానీ, పాలతో ఉల్లిపాయ కానీ కలిసి తీసుకోకూడదు. నిజానికి పాలతో ఉల్లిపాయ కలిపి ఎవరు తీసుకోరు, పాలతో పులుపు కలిపి ఎవరు తీసుకోరు. కొద్దిమంది ఉప్పు కలుపుకుంటారు, అన్నంలో పాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తీసుకుంటారు. అక్కడ రైస్ మిక్స్ అవుతుంది కదా? రైస్ మిక్స్ అవుతుంది. ఆ రైస్లో పాలు వేసుకుంటారు, ఉప్పు వేసుకుంటారు కొంతమంది. మరి కొంతమంది ఏం చేస్తారు, చట్నీ కూడా యాడ్ చేసుకుంటారు. కొంతమంది అంటే పాలు, పెరుగు, ఉప్పు కూడా తింటారు. అలా తినకూడదు. అలా ఇవన్నీ పరస్పర వ్యతిరేక విరుద్ధ పదార్థాలు. అలా తీసుకుంటేనే మనం తిన్నటువంటి ఆహారం విషతుల్యమవుతుంది. పాలతో ఇప్పుడు ఉప్పు కలిసిన, పులుపు కలిసిన, ఉల్లిపాయ కలిసిన ఆ పాలు ఏమవుతుంది, విషతుల్యమవుతాయి, విరిగిపోతాయి. ఆ విషతుల్యమైన పదార్థం తింటే మనకు అనేక రకాల రోగాలు వస్తాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి ఇలా విరుద్ధమైనటువంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, సోరియాసిస్, ఎగ్జిమా లాంటి, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఇవన్నీ రావడానికి కారణమని పరస్పర విరుద్ధ పదార్థాలు తీసుకోవడం ద్వారా. ముఖ్యంగా పాలతో కలిపి సాల్ట్ కలిసిన, ఉల్లిపాయ కలిసిన ఇలాంటి సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలతో ఉల్లిపాయ ఎవరు కలపరు, పులుపు ఎవరు కలపరు. ఎగ్జాంపుల్, భోజనం చేసిన తర్వాత చివరిలో కూరగాయల్లో ఉల్లిపాయ ఉంటుంది, పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఆ కూరలతో భోజనం చేసిన తర్వాత చివరిలో అన్నంలో కొద్దిగా పాలు వేసుకొని తింటారు. అలా తినకూడదు. అంతకుముందు తిన్నటువంటి భోజనం కడుపులో ఉంటుంది, అందులో ఉల్లిపాయ ఉంటుంది, పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఈ మూడు కలిసి పాలని విషతుల్యం చేస్తాయి. మన ఆహారం అంతా కూడా విషతుల్యం అవుతుంది. అలా కాకుండా కూరగాయలతో భోజనం చేసినప్పుడు చివరిలో పెరుగుతో తినవచ్చు, పెరుగుతో భోజనం చేయవచ్చు. రెండవది, లాస్ట్లో చాలా మంది కూడా ఉట్టి పెరుగు, చక్కెర కూడా తింటారు. అలా తినకూడదు. పెరుగు, చక్కెర అసలు తినకూడదు. పెరుగు ఆల్రెడీ జలుబు చేస్తుంది, చక్కెర కూడా జలుబు చేస్తుంది. రెండు కలిసి జలుబు ఎక్కువగా చేసి అలాంటి వాళ్ళకి ముక్కు ఎప్పుడు కారుతూనే ఉంటుంది. కాబట్టి అలా తినకూడదు. రెండవది, పెరుగు, పప్పు రెండు కలిపి తినకూడదు. కొంతమంది ఏం చేస్తారు, పప్పులో పెరుగు వేసుకొని తింటారు, లేదా పెరుగులో పప్పు వేసుకొని తింటారు. ఇది పరస్పర విరుద్ధమైన పదార్థాలు. అలా తినకూడదు. అలా తింటే మన బాడీలో బీపీలో చేంజెస్ వస్తాయి. అలా రోజు తిన్నామనుకోండి, కొన్నాళ్ళ తర్వాత బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే హార్ట్ అటాక్ దారితీస్తుంది.
ఈ పప్పు దినుసులతో పెరుగు కలిపి తినకూడదు, లేదా పప్పుతో భోజనం చేసిన తర్వాత వెంటనే పెరుగు కూడా తినకూడదు. ఇలా అందరూ తింటారు ఇవాళ, అందుకని అందరికీ బీపీలో తేడాలు వస్తున్నాయి, చిన్న వయసులో బీపీ రావడం. అలాంటప్పుడు పప్పు తిన్న తర్వాత పెరుగు తినాలనుకుంటే ఆ పెరుగు యొక్క గుణాన్ని మార్చి తినాలి. ఎలా మార్చాలి? దాన్ని చిలికి అందులో సైంధవలవణం వేసి జీలకర్ర వాముతో తాలింపు వేసి పెరుగు గుణాన్ని మార్చి అలా తీసుకోవచ్చు. ఓకే. ఇక ఇంకొకటి, మినపప్పు విషయంలో మినపప్పుతో ఈ పెరుగు లేదా తాలింపు వేసిన పెరుగు కూడా మినపప్పుతో కలిపి తీసుకోకూడదు. చాలామంది ఇక్కడ దహి వడ అని తింటుంటారు. అవును, దహి వడని పెరుగులో మజ్జిగలో నానబెట్టి తింటారు. అలా తినకూడదు. పప్పులలో పవర్ఫుల్ కింగ్ పప్పు అంటే మినపప్పు. అది అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. అది పాలతో పెరుగుతో తీసుకుంటే అసలే డైజెస్ట్ అవ్వదు. దాన్ని తీసుకోవాల్సింది బెల్లంతో నెయ్యితో కలిపి తీసుకోవాలి. బెల్లము నెయ్యితోనైతేనే డైజెస్ట్ అవుతుంది, బెల్లంతో కలిపి తీసుకుంటేనే. మిగతా ఏది తీసుకున్నా కూడా కొంచెం తొందరగా అరగడం కష్టం. అరగదు, అది అరగదు, విషతుల్యం అవుతుంది. ముఖ్యంగా ఈ ఇప్పుడు చెప్పినటువంటి మజ్జిగతో దహి వడ పెరుగు వడ కలిపి తీసుకుంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపు రోజు రెగ్యులర్గా తీసుకుంటే ఖచ్చితంగా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల హార్ట్ అటాక్ వస్తుంది. అంత ప్రమాదకరమైనటువంటి దహి వడ. ఓకే. మినపప్పుతో పెరుగు కానీ మజ్జిగ కానీ కలిపి తీసుకోకూడదు. ఇది ఎండాకాలంలో తినొచ్చు అంటారా? ఏ కాలంలో కూడా తీసుకోకూడదు. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి పదార్థాల్లోకి వచ్చాం మనం. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం అన్ని సీజన్లకు ఇదే వర్తిస్తుంది. విరుద్ధ పదార్థాలు ఏ సీజన్లో కూడా తీసుకోకూడదు. పుల్లని ఏవి కూడా పాలతో కలిపి తీసుకోకూడదు, పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. ఇంకా ఏవేవి ఉన్నాయండి పదార్థాలు ఇట్లా విరుద్ధమైన పదార్థాలు? ఇప్పుడు చెప్పినటువంటి దాదాపు పాలు పెరుగు కలిపి తీసుకోకూడదు. తర్వాత పుల్లని పదార్థాలు ఏవి కూడా ఈ పాలతో కలిపి తీసుకోకూడదు. పప్పు ధాన్యాలతో పెరుగు కలిపి తీసుకోకూడదు. ఇవి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు ఆహారానికి మధ్య గ్యాప్ లో ఏం తినాలంటారు? అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత డిన్నర్, ఈ గ్యాప్ లో ఏదో తినాలి అన్న ఒక జిజ్ఞాస ఉంటుంది. ఏం తింటే ఆరోగ్యం అంటారు? ఏమీ తినకూడదు, కానీ తినాలన్న ఉబలాట ఉంటుంది కదా. ఇది నియంత్రించుకుంటే మన ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. దాన్ని నియంత్రణ వదిలేస్తే ఆరోగ్యం నాశనం. ఇక్కడ ఇంతకుముందు పరస్పర విరుద్ధ పదార్థాల్లో ఒక అంశం మర్చిపోయాం. ఈ మధ్య బాగా పాపులర్ అయినటువంటి ఒక పదార్థం, ఒక ఐటమ్, ఏదది? పన్నీర్. ఈ పన్నీర్ అనేది ఎలా తయారు చేస్తారు? పాలని విరగ్గొట్టి, అంతేనా? తెలుసా మీకు? తెలియదు. పాలని విరగ్గొట్టి విరిగినటువంటి దాంట్లో వాటర్ అంతా తీసేసి మిగిలినటువంటి ఆ పాలకు సంబంధించిన దాన్ని కేక్లా చేసి పీసెస్ చేసి దాన్ని స్పెషల్ వంటకంగా ఇస్తున్నారు వాళ్ళ పాపులర్ అయినటువంటిది. దీనికోసం ప్రోటీన్స్ బాగా ఉంటాయని. పాలల్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఓకే. పాలు నేరుగా తీసుకుంటే ఆ ప్రోటీన్స్ అందుతాయి మనకి, లేదా దాన్ని పెరుగుగా తీసుకున్నా కూడా దాంట్లో ఉన్నట్టు ప్రోటీన్స్ మనకు బాగా అందుతాయి, పోషక విలువలు. ఇలా పాలని విరగ్గొట్టి చెడగొట్టి తీసుకోవడం ద్వారా ఆ పోషక విలువలు అందకపోగా అనేక రకాల రోగాలు వస్తాయి. ఇక్కడ పాలని విరగ్గొట్టడం వల్ల మీరు గమనించండి, అబ్జర్వ్ చేయండి. మన చిన్నతనంలో మన ఇంట్లో పాలు విరిగిపోతే ఏం చేసేవాళ్ళం? మనం బయట పారేసేవాళ్ళం. పడేసేదా లేదా? దాన్ని ఇంకో రకంగా ఎవరు తీసుకునేవాళ్ళు కాదు. విరిగినటువంటి పాలని ఎవరు కూడా వాడేది కాదు. ఇప్పటికి కూడా గ్రామాల్లో అదే పాటిస్తారు. పట్టణాలకు వచ్చేవరకు ఇదో పెద్ద పాపులర్ అయి కూస్తుంది. ఇదే అన్ని రోగాలకి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి, స్కిన్ డిజార్డర్స్కి అన్నిటి కూడా ఈ పన్నీరే కారణం. అదొకటే కాదు, మనంలో వచ్చేటువంటి అనేక రకాల డిజార్డర్స్కి ఈ పన్నీర్ కారణం. ఎందుకంటే ఇది విరుద్ధమైనటువంటి పదార్థం, విషతుల్యమైన పదార్థం. విరిగినటువంటి పాలని తీసుకోకూడదు, పారవేయాల్సిన పదార్థాన్ని తీసుకొని దానికి కలపకూడని మసాలాలు కలిపి, ఇక్కడ పాలు విరిగిపోయిన తర్వాత అందులో పాలకు సంబంధించిన గుణాలే ఉంటాయి, పెరుగుకు సంబంధించిన గుణం ఉండదు. పెరుగు సంబంధించిన గుణం ఎప్పుడు వస్తుంది? దాన్ని తోడు పెడితే అది 10-12 గంటలు ఫర్మెంటేషన్ అయితే అందులో పెరుగు అవుతుంది. ఇలా పాలని విరగొట్టిన వెంటనే అందులో పాలకు సంబంధించిన గుణమే ఉంటుంది. ఆ పాలతో ఉప్పు కానీ పులుపు కానీ ఉల్లిపాయ కానీ కలవకూడదు, మసాలాలు కలవకూడదు. సరిగా ఇప్పుడు ఆ పన్నీర్కి ఏం చేస్తున్నారు? ఉప్పు కలుపుతున్నారు, పులుపు కలుపుతున్నారు, మసాలాలు కలుపుతున్నారు, ఉల్లిపాయ కలుపుతున్నారు. ఏది కలపకూడదు అవన్నీ కలిపి ఒక రుచికరమైనటువంటి వంటని తయారు చేసి
దాన్ని స్పెషల్గా తీసుకోవడం అనేది అనేక మంది ఆరోగ్యాల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి పదార్థం, విరుద్ధమైనటువంటి పదార్థం, అన్సైంటిఫిక్ పదార్థం పన్నీర్. అలా తీసుకోకూడదు. ఓకే, ఇప్పుడు భోజనానికి మధ్యలో గ్యాప్లో ఏం తీసుకోవాలి? మనం ఏకభుక్తం యోగి, ద్విభుక్తం భోగి, త్రిభుక్తం యోగి అనుకున్నాం. అక్కడ భోజనానికి మధ్యలో ఏమీ తీసుకోకూడదు నిజానికి. ఓకే, మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే భోజనం చేసే సమయంలోనే మన ఇష్టమైనటువంటి మనకు నచ్చిన పదార్థాలన్నీ భోజనంతో పాటే తీసుకోవాలి. భోజనానికి మధ్యలో ఏమీ తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? ఒక వాటర్ మాత్రమే తీసుకోవాలి, ఇంకేమీ తీసుకోకూడదు. టీ కాఫీలు తీసుకోకూడదు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకూడదు, స్వీట్స్ తీసుకోకూడదు. స్వీట్ తీసుకోవాలంటే మీరు భోజనం చేసిన వెంటనే తీసుకోండి. ఫ్రూట్ తీసుకోవాలంటే భోజనానికి ముందుగా తీసుకోండి. అందులో మీకు ఇష్టమైన పదార్థాలు ఏమైనా భోజనంతో పాటు కలిపి తీసుకోండి. ఒకసారి భోజనం చేసిన తర్వాత అది డైజెస్ట్ అయ్యేటటువంటి ప్రక్రియలో అది డైజెస్ట్ అవ్వడానికి ముందుగా జీర్ణాశయంలో గ్రైండ్ అవ్వడానికి 1.5 hours నుంచి 2 hours, కొంతమందిలో 3 hours కూడా పడుతుంది. 2 hours నుంచి 3 hours పడుతుంది. ఈ మధ్యలో మనం ఏది వేసినా లోపల అది అంతకు ముందుది చెడిపోతుంది, తర్వాత వేసింది చెడిపోతుంది. ఎగ్జాంపుల్, మన ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి. మన 4కి సరిపోని మనం రైస్ మెజర్మెంట్ లెక్క పెట్టుకొని వంట స్టార్ట్ చేశారు. సగం వంట పూర్తయిన తర్వాత మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చారు. వాళ్ళు తినకుండా అయితే మనం తినం. వాళ్ళ కోసం అని చెప్పి ఇంకో గ్లాస్ రైస్ మనం సగం ఉడికిన అన్నంలో వేస్తామా? వేస్తే ఏమవుతుంది? అంతకు ముందుది చెడిపోతుంది, ఇది చెడిపోతుంది. సరిగ్గా జీర్ణాశయంలో మన స్టమక్లో కూడా అలాగే జరుగుతుంది. గంటన్నర తర్వాత 2 గంటల తర్వాత మనం కడుపులో ఏది వేసినా అంతకు ముందుది డైజెస్ట్ అయ్యే ప్రక్రియలో ఉంటుంది. మనం బయట నుంచి ఏది వేసినా జీర్ణాశయం యొక్క టెంపరేచర్ డిస్టర్బ్ అవుతుంది, జీర్ణాశయం యొక్క pH లెవెల్ డిస్టర్బ్ అవుతుంది. మనం తిన్నటువంటి ఆహారం ఇన్ టైంలో డైజెస్ట్ అవ్వాలంటే జీర్ణాశయంలో సర్టన్ డిగ్రీ టెంపరేచర్ మెయింటైన్స్ అవ్వాలి. pH లెవెల్ బిలో 2 ఉంటుంది. 1.5 నుంచి 1.8 pH లెవెల్ ఉండాలి. బయట నుంచి ఒక బిస్కెట్ కానీ, ఒక ఇడ్లీ కానీ, ఒక ఫ్రూట్ కానీ, ఒక స్వీట్ కానీ మనం లోపల వేసామనుకోండి, దాని pH లెవెల్ దీని pH లెవెల్ వేరుగా ఉంటుంది. pH లెవెల్ డిస్టర్బ్ అవుతుంది. దాని టెంపరేచర్ దీని టెంపరేచర్ వేరుగా ఉంటుంది. ఆ టెంపరేచర్ డిస్టర్బ్ అవుతుంది. టోటల్గా డైజెస్టివ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, ఇండైజెషన్ అవుతుంది. దాంతో మన కడుపు అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి మొదట తిన్నటువంటి ఆహారం పూర్తిగా స్టమక్లో డైజెస్ట్ అయ్యి ఖాళీ అయిపోయిన తర్వాత మాత్రమే రెండవ భోజనం చేయాలి. భోజనానికి మధ్యలో ఏమీ చిరుతిళ్ళు తినకూడదు. ఆ మధ్యలో తినేటువంటి చిరుతిళ్ళే అనేక రకాల రోగాలకి, బరువు పెరగడానికి, ఇండైజెషన్కి కారణమవుతుంది. మంచినీరు మాత్రమే తగినన్ని వాటర్ తీసుకోవచ్చు. ఓకేనండి, చాలా సంతోషం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంకొక పాయింట్ చెప్పండి సార్. ఫాస్ట్ అలాగే భోజనం ఫాస్ట్, ఇది క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఈ టాపిక్ని ఈరోజు ఆకలి వేసినప్పుడే భోజనం చేయాలి. ఆకలి వేయకుండా భోజనం చేయకూడదు. ఆకలి వేసినప్పుడు మనం చేసినటువంటి భోజనం మన శరీరానికి అమృతంలాగా పనిచేస్తుంది. అంటే ఆకలి వేసినప్పుడు చేస్తే అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అందులో ఉన్న పోషకాలు, విటమిన్స్, ప్రోటీన్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు అందుతాయి. అదే భోజనాన్ని మీరు ఆకలి లేకుండా తిన్నారనుకోండి, అది డైజెస్ట్ అవ్వదు, చెడిపోతుంది. అందులో పోషకాలు మనకు అందవు. మొత్తం ఆరోగ్యం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. మీరు భోజనం చేసే సమయానికి ఆకలి వేసే విధంగా మీ పనిని డిజైన్ చేసుకోండి. మీ భోజనం యొక్క టైమింగ్స్ని డిజైన్ చేసుకోండి. మీ క్వాంటిటీని తగ్గించుకోండి. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. ఓకేనండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.